అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు. అపవాది మనల్ని శోధించడానికి మనలోని దురాశలే కారణం. ఈ దురాశల వలన మరులు కొల్పబడిన వారమే ఏడవబడి శోధనలో పడిపోతుంటాం. ఈ దురాశలు కూడా సాతానుండి కలిగినవే. మంచి చెడు తెలివినిచ్చు ఫలములను తినవద్దని దేవుని చేత హెచ్చరింపబడినదైనను హవ్వ తన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడినదే ఆ ఫలమును తిని దేవునికి వ్యతిరేకముగా పాపము చేసింది. దురాశ పాపమునకు దారి తీస్తుంది. ఆ పాపము మరణమునకు నడిపిస్తుంది. అందుచేత శోధనలో పడకుండానట్లు దురాశలకు దూరముగా ఉందాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరం దేవుని వేడుకుందాము. శోధనను జయించిన ప్రభువా మీకు వందనములు. అపవాది శోధనలో పడిపోకుండానట్లును మాలోని దురాశలను సిలువ వేయనట్లును అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.